చెప్పందే సీట్లో నుంచి కథలను ఎస్వీయు వీసీ శ్రీకాంత్ రెడ్డి వింత వాదన రాజీనామా చేయాలని పట్టుబట్టిన వర్సిటీ సిబ్బంది విద్యార్థి సంఘాల నేతలు వీసీ మొండికేయడంతో బలవంతంగా బయటకు పంపిన వైను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఉపకులపతి శ్రీకాంత్ రెడ్డి విశ్వవిద్యాలయంలోని ఉద్యోగ విద్యార్థి సంఘాల నేతలు ఛాంబర్ నుంచి వెళ్ళిపోవాలంటూ బలవంతంగా బయటకు పంపారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే ఎస్వీ రిజిస్ట్రార్ మహమ్మద్ హుస్సేన్ రాజీనామా చేశారు. వీసీ కూడా రాజీనామా చేస్తారు భావించారు. కానీ ఆయన పదవిని అంటిపెట్టుకునడంతో ఉద్యోగ విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం వర్సిటీకి చేరుకుని వీసీతో వాగ్వాదానికి దిగారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే అక్కడ ఏదైనా చెయ్యాలనుకుంటే మార్చాలి అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చట్టబద్ధంగా మార్చాలి. నువ్వు బో అని చెప్పేసి వీసీలను బయటికి పంపించేసేస్తాం, రిజిస్ట్రార్లను బయటికి పంపించేస్తాం అంటే ఇదేమన్నా యుద్ధమా? ఒకళ్ళు వస్తే ఒక అధికారులందరూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు అందులో యూనివర్సిటీ ప్రొఫెసర్సే కదా, బయట వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి పెడతారా? యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వాళ్ళే కదా పెట్టుకొచ్చేది. ఓవరాల్గా ఒక అరాచకాన్ని సమర్థిస్తూ వార్తలు రాసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. యూనివర్సిటీల్లో ఆ అధికారి కరెక్ట్గా లేడు, వైస్ ఛాన్సలర్. దెన్ గవర్నమెంట్ అధికారంలోకి రావాలా, యాక్షన్ తీసుకోవాలా. నువ్వెవడో ఇక్కడ ఉండటానికి వీల్లేదంటూ విద్యార్థుల పేరుతో వెళ్ళి దందా చేస్తే ఇంకా అసలు ప్రజాస్వామ్యం ఎక్కడున్నది? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే దాన్ని సమర్థిస్తూ వార్తలు రాసే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్కి మంచిదా చెడ్డదా అంటే చెడును మంచిగా చూపేటటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం నడిచిపోతుంది. లేకపోతే నిధులు అడిగేందుకు వెళ్ళి